దేవుడికి పూజ చేయాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. హ్మ్. కానీ మీరెప్పుడు చూసినా ఇలా పట్టు చీరల్లో, తర్వాత మంచి నగలు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, పెద్ద జడ వేసుకొని, డాన్సులు వేస్తూ ఒక ఆర్భాటంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది దీన్ని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేరు. అంటే భక్తి ఉంటే చాలు కదా మనసులో, ఇంత అవసరమా ఇదంతా ఏంటి అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం? ఆ! భక్తి ఉంటే అవసరమా అన్నారు. మరి అందరి దగ్గర భక్తి ఉందండి. వాళ్ళు నన్ను విమర్శించారు. నేనెవరిని విమర్శించను. మరి మీరెందుకు ఇలా చేయలేకపోతున్నారు? నేను చేస్తున్నట్టు మీరెందుకు చేయలేకపోతున్నారు? డబ్బే డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు గదా! సరే మీ దగ్గర కూడా ఉన్నాయి గదా! మీరు ఖర్చు పెట్టి చేసి చూపించండి చూద్దాం. అంటే మామూలుగా మాటకి మాట అనుకుందాం. సపోజ్ వాళ్ళకి తెలియక అంటున్నారో, తెలిసి అంటున్నారో కొంతమంది, అందరూ కాదు. నేను చాలామంది బాగా యాక్సెప్ట్ చేస్తారు. తను ఇంట్రెస్ట్గా చేసుకున్నప్పుడు మనం ఏమీ చెయ్యనప్పుడు, మనం ఒక హెల్ప్ కావచ్చు, ఏది మీరు ఏమి చెయ్యనప్పుడు ఒక మాటనే ఈజీగా అనేస్తారు. అది ఎంత హర్టింగ్గా ఉంటుందంటే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంత కష్టపడి ఒక ఈవెంట్ చేయడం అంటే చాలా కష్టమైన పని. మనతో చేసే వాళ్ళందరూ అంత కష్టాన్ని ఒక్క మాటతో కొంతమంది తీసేస్తారండి. సరే, దానికి గాడే సమాధానం చెప్తాడంటే కాలం చూస్తూ నన్ను వాళ్ళకే మార్పు వస్తుందిలే, ఫస్ట్ స్టార్టింగే కదా, అలా అర్థం అవ్వదు ఎవరికి అని అనుకున్నాం. ఇప్పుడు చాలామంది రియలైజ్ అయ్యారు. ఫస్ట్ పాలాభిషేకం టెలికాస్ట్ అయినప్పుడు అందరు అలాగే అనుకున్నారు. తర్వాత ఇప్పుడు ఎవరు అంతగా అనట్లేదు. కానీ చెయ్యాలి. కట్టుబొట్టు మీరు అన్నట్టు పట్టు చీర, అమ్మవారికి మనం అమ్మవారిని చేరాలి అంటే మనం కూడా అమ్మవారిలా మారాలి. ఫస్ట్ ఆ అమ్మని చూస్తున్నాం, అమ్మ ఎలా ఉంది, నవ్వుతూ ఎంతో ఎంతో అందంగా ఉంటుంది. మనకిచ్చిన సంప్రదాయం కట్టు బొట్టు, చీర, పువ్వులు, గాజులు, బొట్టు, కనీసం మినిమం ఒక ఆడపిల్ల అయ్యుండి మన సంస్కృతిలో మన సంప్రదాయాల్లో ఇచ్చిన మినిమంని మనం ఎందుకు పెట్టుకోవద్దు? దేవుడి ముందే కదా. మనం ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో ఈ ఉన్న హడావుడికి అందరూ వాళ్ళకి వాళ్ళు పని చేసుకోవడమే చాలా కష్టమైపోతుంది. కనీసం నేను ఒక్కటే చెప్తానండి, అందరూ చాలా కష్టపడే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైమింగ్స్ కుదరవు. మినిమం వాళ్ళు రెగ్యులర్గా చేయలేనప్పుడు మన జనరల్గా వచ్చే పూజలు, వ్రతాలు అవి ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉంటారు కదా. కనీసం నన్ను చూసి ఇలా అవ్వచ్చు అంటే, కొంతమంది తెలియదు, కొంతమంది తెలిసినా అవ్వరు. ఈ రెండిటికి సమాధానం అనమాట. మీరు మినిమం అమ్మ దగ్గర కొంచెం ఇలా మంచిగా చీర కట్టుకొని, నిండుగా పూలు పెట్టుకొని మీరు పూజ చేయండి అనేది మాత్రం నేను ఇంకా లైవ్ అనుకోండి. ఇక్కడ నాకు ఇష్టం. ఫస్ట్ నేను అలా రెడీ అవ్వటం నాకు ఇష్టం. మళ్ళీ ఇలా బయట ఉంటాను రెగ్యులర్గా అంటే అలా ఏముండదు. నార్మల్గానే డ్రెస్సెస్తోనే సింపుల్గానే ఉంటాను. కానీ పూజ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇంత నిండుగా కూర్చుంటాను. అందుకే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి కూర్చుందా అన్నట్టు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏ ఆడపిల్ల రెడీ అయినా ఇలాగే అనిపిస్తుందండి. కొంతమంది అయినా మారాలి, కొంచెం మన సంప్రదాయాన్ని పట్టించుకోవాలి. మీరు కూడా ఇందాక అన్నారు పూజని ఈవెంట్ పేరుతో మాట్లాడారు. అయితే ఒక పూజని మీరు ఈవెంట్ లాగా ఎందుకు చేస్తున్నారు? పైగా మీది ఏ పూజ చూసినా చాలా కాస్ట్లీగా అనిపిస్తోంది ప్రశాంతి. పేరెంట్స్ నుంచి ఎలా ఉంది సపోర్ట్? ఎందుకంటే చాలా డబ్బు అవసరం పడుతోంది. అందరి దగ్గర డబ్బు ఉంది, అయినా అంతమంది పూజ చేయగలుగుతున్నారా అని మీరు ప్రశ్నించారు. అయినా సరే డబ్బు కావాలి కదా, మీ పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారా? బాగా చేస్తారండి. పేరెంట్స్ సపోర్ట్ లేనిది నేను లేనండి ఈరోజు. నా పేరెంట్స్, నా సిస్టరు, వీళ్ళంతా సపోర్ట్ ఉంటుంది. ఒకసారి నాకు ఇలా అనిపిస్తుంది అని మా ఇంట్లో నేను చెప్తాను కదా, మేము ఒకేసారి పూజలు చెయ్యమండి. పెద్దదైనా చిన్నదైనా ఒకేసారి చెయ్యం. దీనికంటే బిఫోర్ డిస్కషన్ ఉంటుంది. ఒక పూజ చేసే ముందు ఇలా వస్తుంది, ఇది ఎప్పుడు చేయాలి, అది ఎప్పుడు చేయాలి, ఒక 1 or 2 months నడుస్తుంది. ఇది నడిచిన తర్వాత ఒక రోజు వస్తుంది నాకు, నీకు ఏ రోజు చేయాలనిపిస్తుంది ఈ పూజ అని వాళ్ళు అడుగుతారు నన్ను. నాకు ఇప్పుడు ఏం అనిపించట్లేదు కానీ చెయ్యాలని ఉంది. ఒక్కోసారి నేనే ముందడుగు చేసినా అది అవ్వదు. కానీ ఆ శివయ్య ఇచ్చిన రోజు ఏదంటే టక్కుమని వారంలో అయిపోద్ది. 3 days ముందు కూడా అయిపోయిన పూజలు ఉన్నాయండి పెద్దవి. అంటే నేను అలంకరించే విధానం కావచ్చు, నేను పెట్టే ఎఫర్ట్ వల్ల కావచ్చు, ఖర్చు సగం అయితే అది డబుల్ కనిపిస్తుందండి. అంటే డబుల్ ఖర్చు పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తుంది. జరిగేది అదే. నేను చేసే అలంకరణల వల్ల కూడా ఎక్కువ ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంత అందంగా కూడా రెడీ చేస్తారా? ఒకవేళ ప్రతిదానికి ఒకే ఖర్చు అనుకుంటారు కదా, ఖర్చు సగం అయితే దానికి నేను 100 times నేను ఎక్కువ ఇస్తానన్నమాట, ఎఫర్ట్ పెడతాను దాని మీద. దానికి కనిపించే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది కదా. అలా పెద్ద పెద్ద పూజలు ఖర్చులు పెట్టేస్తున్నారు అది ఇది అనుకుంటారు. కానీ అన్నిటికీ ఒక్క ఖర్చు ఉండదు. పాలాభిషేకానికి చాలా ఖర్చు అయింది. దానికి ముందు
తర్వాత అంత మినిమం అంటే ఎంత అవ్వాలో అంతే అవుతుంది. ప్రతిదానికి పెట్టుకుంటూ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అలా చేయరు కదా. మాది కూడా మేము మినిమం చూసుకునే చేస్తాం కదా. ఆ లిమిట్స్ మాకు తెలుసు. ప్రతిదీ కూడా మేము ఎంత చేయాలి, ఎంత చేస్తున్నానో, నేను ఎంత పెట్టాలి అనే క్లారిటీ నా దగ్గర ఉంది. చూసే వాళ్ళకి ఏంటంటే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేసి ఒక మాట అంటారు. వాళ్ళకి అర్థం కాదు కదా. మన ఇంట్లో మన తల్లిదండ్రులు, మా సిస్టరు, మాకు మాత్రమే అర్థం అవుతుంది మేము ఏం చేస్తున్నాము అని చెప్పేసి. వాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుందండి నాకు. భక్తి సంగతి ఏమో కానీ మిమ్మల్ని చూడ్డానికే మీ పూజల్ని చూస్తున్నట్టున్నారు. ఎందుకు అంటే అసలు మీ చీరలు అంత బాగుంటాయి, బ్లౌజులు అసలు రెడీ అయ్యే విధానం. అయితే మీ దగ్గర అసలు ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి, అలాగే రెడీ అవ్వడం అంటే బాగా ఇష్టమా మీకు? రెడీ అవ్వడం అంటే అందరూ అనుకుంటారు. రీసెంట్గా కూడా చెప్పాను, ఒక ఆవిడ నువ్వు గంటలు గంటలు రెడీ అవుతావు కదా, నువ్వు ఇటు పుల్ల అటు పెడతావా, నువ్వు పూజలు చేస్తావు బాగానే ఉందమ్మా కనిపిస్తున్నావు, పూజ వరకే నువ్వు చేస్తావేమో, మిగతా అంతా మీ మమ్మీ అక్క రెడీ చేస్తారేమో అని అడిగారు. నేను నవ్వాను. ఆవిడకి తెలియదు అనమాట, నన్ను చూడలేదు ఆవిడ. ఇక్కడ ఆవిడే హైదరాబాద్ ఆవిడే అడిగారు అనమాట. ఆవిడ ఇంతవరకు పూజలు మామూలుగా యూట్యూబ్లో చూస్తారు కానీ నేను లైవ్లో చూడలేదు. సో కొత్తగా పరిచయం అయింది. తెలియక మా పక్కన ఆవిడ కూడా మొత్తం మా అమ్మాయి చేస్తుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ దేవుడి విషయంలో మాత్రం అందివ్వడం వరకే. కానీ అక్క కానీ అమ్మ కానీ, అమ్మ కూడా రాదు, అమ్మ ఇంట్లో పని చూసుకుంటుంది, అన్ని నైవేద్యాలు ఉండడము అవన్నీ పని అమ్మాయిని పెట్టుకొని. అక్క మాత్రం అందిస్తుంది కానీ అలంకరణ చేసేది మాత్రం నేనే, గంటలు గంటలు అయినా కూడా. నేను అప్పుడు అనుకున్నా, నన్ను చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి పట్టు చీర అండి, నేను ఏ పట్టు చీర కట్టినా, ఏ నగలు పెట్టినా ఎంత ఫాలోయింగ్ ఉందంటే, ఇప్పుడు అక్క మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, చెల్లి మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, పెద్దవాళ్ళైతే అమ్మ నువ్వు ఇంత బాగా ఉన్నావు, మా పిల్లలు ఇలా అయితే బాగుంటుంది అంటే మీకు నచ్చుతుంది కదా. నేను కొన్న పట్టు చీరల్ని కూడా అందరూ ఫాలో అవుతారు. నేను ఎలా బ్లౌజెస్ కుట్టించుకుంటున్నాను, తిని ఎలా రెడీ అవుతుంది, తిని ఎలా పూజలు చేస్తుంది, తిని ఎలా వీడియోలు తీస్తుంది, ప్రతిదీ కూడా మారిందండి చాలామందిలో. నేను జనాల్లోకి వెళ్ళలేదు అంటే తెలుసు, కానీ నేను లైవ్లో కలవని వాళ్ళు లక్షల్లో ఉన్నారు, నేను తెలిసిన వాళ్ళు. వాళ్ళందరూ ఎలా ఫాలో అవుతారు, ఎలా వీడియోస్ చేస్తారు, నేను అన్నీ చూస్తున్నాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. అంటే అంతకుముందు చూడలేదు, పాలాభిషేకం బిఫోరు అట్లాంటి వీడియోస్ చూడలేదు. ఎక్కడ ఇది కనుక్కున్నారు అంటే అది కూడా చెప్పగలను. అంతకుముందు మనం యూట్యూబ్ అంతా ఫాలోయింగ్ ఉంటుంది కదా, కానీ ఎప్పుడు చూడండి సేమ్ నన్ను నేను వాళ్ళ పూజల్లో చూసుకున్నట్టు అనిపిస్తుంది. నేను ఎవరో ఎక్కడుంటానో తెలియపోయినా ఫలానా ప్రశాంతి అమ్మాయి వీడియోస్ చూస్తున్నాం, తనని చూసి చాలా నేర్చుకోవచ్చు అని ఇలా ఫాలోయింగ్ అయితే బాగా ఉంది. నా కట్టు బొట్టుకి, నా పనికి, నాకు ఒక జన ఆదరణ అంటారు కదా, అది నేను పొందగలిగానండి. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంత అంటే ఆస్తులు అంతస్తులు అని మాట్లాడతారు కదా. అది అంటారు కదా, 100 కోట్లు ఉంటే ఒక లెక్క, 100 బిల్డింగ్లు ఉంటే ఒక లెక్క, లేదు కొంచెం జంతువులు అంటే మన ఇంట్లో పెంచుకునే సాధు జంతువులు కొన్ని వేలల్లో ఉన్నాయి అనేది ఒక లెక్క అయితే, నేను ఇప్పుడు కోటీశ్వరాలను అయ్యాను. ఎలా అయ్యాను? వీటన్నిటికీ మించి ఇంతమంది జనాన్ని నేను సంపాదించుకొని నేను ఇప్పుడు చాలా కోటీశ్వరాలను అయిపోయానండి. నేను అది హ్యాపీగా చెప్పుకుంటాను. ఎప్పుడు హ్యాపీగా ఇంట్లో కూడా రోజు ఒకసారైనా అంట, ఇది మనం సంపాదించుకుంది అంటే దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ నేను ఆ ఆస్తి అంటే ఏముంది అంటే ఈ జనాదరణని నేను సంపాదించుకున్నాను. నేను ఇప్పుడు చాలా కోటీశ్వరాలని అని చెప్తాను. మీ ఇంటి ఇలవేల్పు ఎవరు? అంటే మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లి కానీ ఎవరైనా ఉంటారా? ఆవిడికి ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఎల్లమ్మ తల్లి మా ఇంటి దేవత. ఆవిడికి చెయ్యంది మేము ఏ పూజలు మొదలు పెట్టాం. ఆవిడ నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో తిరుగుతూ అలా ఆ అనుభవాలు, ఇలా దేవతలు అదే ఇంటి ఇలవేల్పులా వచ్చిన వాళ్ళందరికీ అనుభవం ఉంటుందిలేండి. అలా అయితే చూపించుకోవడము. ఫస్ట్ నమ్మలా, మేము ఇంట్లో పూజలు చేస్తాం కానీ నమ్మలేదు ఇలా ఉంటుందా అని. తర్వాత ఒక ఇన్సిడెంట్స్ వల్ల నమ్మాల్సి వచ్చింది. చాలా పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి, నమ్మాము, పెట్టుకున్నాము. ఇక ఆ రోజు నుంచి ఇక అసలు ఇంకా ఇల్లు దేవాలయం కంటే ఎక్కువ అయిపోయిందండి. గుడి కట్టాము, మా ఇంట్లోనే డైలీ దీపారాధన చేస్తాము. మామూలుగా ఎల్లమ్మ తల్లి ఇంట్లో గుడి పెట్టుకుంటే ఇయర్లీ వన్స్ అలా చేస్తారు కదా, అలా కాదండి. దేవతే మన ఇంటికి వచ్చి గుడి కట్టించుకున్నప్పుడు నాకు అందరికీ చెప్పాలనిపిస్తుంది, ప్రతిరోజు చిన్న దీపం పెట్టుకోవాలి. ఎంత మన ఇంట్లో గుడి ఉన్నప్పుడు చేయాలి కదండి, మరి దేవత ఉన్నట్టే కదా. అలా మేము ప్రతిరోజు చేస్తాను. ఎల్లమ్మ తల్లికి మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైంలో మార్చ్లోనో ఫెబ్లోనో ఇంకా కళ్యాణం జరిపిస్తాం. చాలా గ్రాండ్గా చేస్తాం, అది కూడా ఎవ్రీ ఇయర్ కళ్యాణం జరిపిస్తాం మేము.
ప్రశాంతి, మీరు చేసే పూజలే మీకు కల్లోకి వస్తాయా? లేదు అంటే దేవుడు మీ ఒంటి మీదకి రావడం, భవిష్యత్తు చెప్పడం లాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయా? భక్తులు వస్తుంటారా మీ ఇంటికి? అమ్మవారు ఒంటి మీదకి రావడము అలా జరగదు. నేను దేవుడికి చేస్తున్న సేవ ఇది. అంటే ఇప్పుడు మనము ఏదైనా సపోజ్ మనకి ఏదైనా అవసరం అవుతుందండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏం చేస్తున్నారు, యూట్యూబ్ ఓపెన్ చేసి అరే ఫలానా దానికి రెమెడీ ఏంటి, ఫలానా దానికి సొల్యూషన్ ఏంటి, లేదా ఎక్కడే గుళ్ళు ఉన్నాయి, లేదా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. అలాగే నా పూజలు, ఒక సొసైటీకి నా పూజలు చూడండి, మీరు నేర్చుకోండి, మీరు చూడాలి, నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. మినిమం ఇప్పుడున్న వాళ్ళు కూడా చేసుకోవాలి వాళ్ళ పిల్లలు అని ఆలోచించుకునేవాళ్ళు, లేదా చెయ్యాలి అని బద్దకించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక విముక్తి అనమాట. కనీసం అట్లీస్ట్ మీరు చూసి ఇంత చేయమని నేను చెప్పట్లేదు, మినిమం ఒక గాడ్కి దగ్గరగా వెళ్తే ఎలా ఉంటుంది అనేది నేను చూపించాలి అనేది అయితే అది నా సంకల్పం మెయిన్. నేను చేసుకునేది నా ఇష్టంగానే చేసుకుంటున్నాను. ఆ ఇష్టంగా చేసుకునేది నేను ఎందుకు చూపించకూడదు? అందరికీ చూపించాలి కదా. ఇంత మంచి పూజలు జరుగుతున్నప్పుడు అందరు చూస్తే తప్పేంటి? చూడండి, హ్యాపీగా మీరు నేర్చుకోండి, మీకు టైం ఉన్నప్పుడే చేసుకోండి. అంతేగాని ఇలా అమ్మవారు వచ్చేస్తుందని ఇంకోటని కొన్ని నేను విన్నానండి, కొంచెం హట్ అనిపిస్తుంది. అంటే దేవుడు ఒక అమ్మాయి నోట్లో నుంచి కానీ ఎవరి నోట్లో దేవుడు అని రాగానే ఇంకా అది వేరే రూట్ వెళ్ళిపోద్ది. ఫస్ట్ థాట్స్ అందరికీ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నా విషయంలో చాలా రియలైజ్ అయ్యారులేండి, నేనేంటి అసలు ఈ అమ్మాయి ఏంటి, ఏం చేస్తుంది అనేది అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కొంతమంది ఎక్కడో కొంచెం వాళ్ళు ఇంటికి వస్తారండి చాలామంది. ఇప్పటికీ కూడా నా అభిమానులు నా కోసం నన్ను చూడాలని ఈ రోజు వరకు కూడా అసలు ఎంతమంది అంటే చెప్పలేను ఆనందాన్ని. అందుకే నేను చాలా కోటీశ్వరాలి అని చెప్తున్నా ఈ విషయంలో మాత్రం. మీరు మీ చేతులతోటి పసుపు కుంకుమ ఇస్తే చాలా మంచి జరుగుతుందని ఎక్కడెక్కడ నుంచో ఫారిన్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారంట. ఏంటి సంగతి? పసుపు కుంకుమలు ఇస్తే అంత మంచి జరుగుతుందా మీ చేతులతో? అవును. అంటే ఇప్పుడు దేవుడిది పూజలు కల్లోకి రావడం ఒక ఎత్తు అయితే, నేను చేయడం ఒక ఎత్తు, అది మీకు చూపించడం ఒక ఎత్తు. దీనిని మించింది ఏంది అంటే నమ్మకం మనుషులకి. ఆ నమ్మకం ఎక్కడ వస్తుంది? ఒక పాజిటివ్ ఉన్న చోట వస్తుంది. ఆ పాజిటివ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఈ మూడు కలగలిపిన చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే నేను ఈ మూడు మెయింటైన్ చేస్తున్నాను. దేవుడితో కళలు రావడము, నేను చెయ్యడము, చూపించడము, ఈ మూడు కలబోసి ఉన్న నాలో ఒక శక్తి అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. అది జనరల్గా జరుగుద్ది. అది మనం ఇష్టంగా చేస్తున్నప్పుడు ఎటువంటి స్వార్థము లేకుండా, నేను ఇలా చేస్తున్నాను అనే గర్వం లేకుండా నేను అలా ఉంటాను ఎక్కువ శాతం. అందరితో మంచిగా ఉండడము అలా. అది ఏమైంది అంటే మనము ఈ మూడు చేసినా కూడా మనము కూడా మన మెంటాలిటీ కానీ మనం చేసే పనులు కూడా అన్నీ ఇంక్లూడింగ్, అప్పుడే గాడ్ మనల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు నిన్ను అనుగ్రహించాడు, మేము చేస్తున్నామని నన్ను చాలామంది అడిగారు. పేర్లు కాదు కానీ చాలామంది ఇలా డైరెక్ట్ క్వశ్చన్ చేశారు, నీకంటే ఎక్కువ మేము చేయలేమా అది ఇదని చెప్పేసి. ఇప్పుడు నేను పూజలు చేయడం వల్ల గాడ్ అనుగ్రహించారనుకుంటున్నారా? కాదు, ఆయన అనుగ్రహించడం వల్లే నేను పూజలు చేస్తున్నానని చెప్తాను నేను. ఆయన చెప్పడం వల్ల చేస్తున్నాను, నేను చేయడం వల్ల ఆయన రాలేదని చెప్తాను నేను. వాళ్ళకి ఆ సమాధానం ఇంకా ఏమనాలో అర్థం కాదండి. అంటే ముందు దేవుని చేరండి. మనం వెళ్ళి దేవుని చేరాలంటే మనము ఈ పనులు చేస్తూ మిస్టేక్స్ ఉంటాయి, చాలా ఇవేవో చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ చేరలేము. ఫస్ట్ గాడ్ని చేరిన తర్వాత మనం ఏం చేసినా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. మీరు ఈ మధ్య చేసిన కార్తీక మాసం పూజలతో లేడీ బాహుబలి అనే పేరు వచ్చింది. అలాగే మీరు చేస్తున్న పూజలతోటి మోడ్రన్ మహాలక్ష్మి అనే కారణ జన్మురాలు అని, దైవాంశ సంభూతురాలు, ఇలాంటివేవో పేర్లు వచ్చాయంట మీకు ఈ మధ్య. మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే? చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే డిఫరెంట్ కదా, ఎవరికి అంత ఈజీగా అనరు. ఒక్కరు అన్నారంటే మన వాళ్ళు అన్నారంటాం, ఫ్రెండ్స్ అన్నారంటాం, నన్ను ఇష్టపడే వాళ్ళు అన్నారంటాం. అంతకు మించి నేనెవరో తెలియని సప్త సముద్రాలు దాటిన వాళ్ళు ఎందుకంటారు? మీరెవరో తెలియని వాళ్ళు ఎందుకంటారు? ఒక యూట్యూబ్లో చూసి ఎందుకంటారు? లేదా లైవ్లో ఎవరో ఎక్కడి నుంచి వచ్చి వీడియో చూసి ఎందుకంటారు? సో ఇవన్నీటి కలిపి నేను చేసే పనికి నాకంటూ ఏదైనా అంటే నేను చేసే పూజలకి దానికి ఒక పేరంటూ పెట్టారంటే ఇవన్నీ అండి. ఫస్ట్ లోక కళ్యాణార్థం, నీ జన్మకి కారణం అంటే నీ జన్మకి కారణం ఉంది అని అన్నారు ఒక ఆయన. అది నేను చెప్పాను, నీ జన్మకి కారణం అన్నదే, కారణ జన్మురాలు అన్నదే. సో ఈ రెండు సేమ్ అవుతుంది కదా. అలా అన్నారు, నువ్వు పుట్టినందుకు ఏదో రీజన్ ఉందమ్మా, అది ఏంటి అనేది మేము చెప్పలేము, నువ్వు వెళ్తూ ఉండు, నీకే అర్థమవుతుంది నీ లైఫ్ ఏంటి, నువ్వు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. మ్యారేజ్ విషయంలో కూడా చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళే చెప్తారు, నిన్ను అమ్మే తీసుకెళ్తుంది,
నువ్వు వెయిట్ చేయని చెప్పారనమాట. ఎవరు వస్తారు అనేది వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది అని. అంటే ఇంట్లో మొత్తం నేను ఇలా చెప్పగానే ప్రతిదీ నా గురించి చెప్పేశారు ఆయన. అలా కారణ జన్మురాలు ఫస్ట్ నాకు వచ్చిన బిరుదు. తర్వాత లోక కళ్యాణం చేసింది, ఆ తర్వాత దైవాంశ సంబుధరాలు అంటే చూశారు కాబట్టి. ఇప్పుడు పసుపు కుంకుమ ఇస్తే ఈ అమ్మాయి చేతులతో తీసుకోవాలి, మా ఇంటి మహాలక్ష్మి. మా ఇంటి మహాలక్ష్మి బాగుంది, కలియుగంలో ఈ జనరేషన్లో మోడర్న్ మహాలక్ష్మి. ఇలా అన్నిటికీ ఒక క్లారిటీ వచ్చింది నాకు. ఈ మధ్య కాలంలో మీకు బాగా ఫాలోయింగ్ పెరిగిందంట. ముఖ్యంగా ఇలాంటి అమ్మాయి మా లైఫ్లో ఉండాలి, నా భార్య కావాలి అని చాలా మంది పోటీ పడుతున్నారని తెలిసింది. మా ఇంటికి కోడలుగా పంపించండి అని మ్యాచెస్ కూడా వస్తున్నాయంట, నిజమేనా? నిజమే అండి. చాలా మంది శివయ్య పంపించాడని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. పట్టు చీరలు పట్టుకొని, కొంతమంది పూలు పట్టుకొని, కొంతమంది ఏమో నీకేం తెలియదా, నీకేం చెప్పట్లేదా, నన్ను చూస్తే ఏమనిపించట్లేదని. మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందండి. ఏంటి మీ ఇంటికి వచ్చి అడిగేస్తున్నారా? అంటే పాపం వాళ్ళు డైరెక్ట్గా అడగలేక ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. మీకు ఏం తెలియట్లేదంటే నాకేం తెలియట్లేదు అని అంటే ఏం చెప్పట్లేదా, పార్వతీదేవి ఇక్కడే ఉంది, శివయ్య చెప్పాడు అంటే ఒక్కరు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగు. ఆ తర్వాత నాకు ఇన్స్టాలో కానీ ఇంకా వీటిలలో కొంచెం యూట్యూబ్ ఛానల్లో ఫాలోయింగ్ ఉంటుంది. తర్వాత తెలిసిన వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే ఈ కార్తీక మాసం ఈ శివుడి పూజ కూడా చేశాను కదా, ఆ శివయ్యని నేను చేసి అంత పూజ టెలికాస్ట్ అయిన తర్వాత లేడీ బాహుబలి అసలు ఆ పేరుకి ఇంకా ఫిదా అయిపోయారండి అందరూ. అసలు ఎవరు చేరిలా, నిజంగా నువ్వు యూనిక్, నువ్వు ఒక యూనిక్ పీస్ నువ్వు అని అంటారు నన్ను అందరూ. నువ్వు చాలా యూనిక్ పీస్ అని నాకు ఎంతోమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను నవ్వుతూ అలా సైలెంట్గా ఉంటాను. అంటే నీ పని వేరు, నీ పూజ వేరు, అసలు నువ్వే వేరు, నువ్వు అందరిలో కలవు. నీ కట్టు బొట్టు చూస్తే నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇలా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు నాకు చెప్తారు. అంటే ఎవరిష్టం వాళ్ళది కదండి, లేడీస్ మనం ఏం చెప్తాం దానికి అని చెప్పేసి. కనీసం నువ్వు ఇలాగే ఉండు, నిన్ను చూసైనా అందరు నేర్చుకుంటారు, కనీసం నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు నువ్వు ఏ ఇంటికి వెళ్తావో, ఎక్కడ దీపం పెడతావో, మా ఇంటికి వస్తావు. కొంతమంది లేడీస్ కూడా వాళ్ళ అబ్బాయిలకు కూడా అడగాలంటే భయపడుతున్నారు. అంటే ఏమనుకుంటుందో తిను అని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా అడుగుతుంటారు, మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా అని. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు కర్మలు అని చెప్పుకుంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మన తాతలు ముత్తాతలు చేసిన కర్మలు సపోజ్ వింటూ ఉంటారు కదా మీరు కూడా జనరల్గా. అట్లా అవి ఎలా ఉంటాయో ఈ దైవ కార్యాలు, ఈ పుణ్యకార్యాలు చేసింది కూడా ఒక కుటుంబాన్ని కాపాడుతుందంట. అది కూడా ఒక మంచి మన పుణ్యంలో మన అకౌంట్లో ఉన్నట్టే కదా. ఇలా చేసేవాళ్ళు మన ఇంట్లో ఉంటే మన వంశం కూడా వృద్ధి చెందుతుంది అంటే నాకు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. నన్ను చూడగానే అనేస్తారు, అవి ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుందమ్మా, ఇది కూడా వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటుందట. మా నాన్నమ్మ ఏ పుణ్యం చేసుకుందో, వాళ్ళ అమ్మ ఏం పుణ్యం చేసుకుందో అంటూ ఉంటారు కదా, అలా ఈ కోవకు చెందుతానంట నేను. అది చాలామందికి అర్థమవుతుంది పెద్దవాళ్ళకి, అలా క్యాచ్ చేసుకోవాలని చూస్తారు. అంటే ఇలాంటి అమ్మాయి ఉంటే అన్నీ బాగుంటాయి కదా అని చెప్పేసి నాకు చాలామంది చెప్తారండి. ఆడవాళ్ళే చెప్తారు మెయిన్, నువ్వు మా ఇంటికి రా, మా ఇంటికి వస్తావా, లేదా నేను మా ఇంటికి తీసుకెళ్ళాలని ఉంది పాపం. అంటే వాళ్ళ పిల్లలకి చేసేసుకోవాలి చెప్పాలి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇది ఎవరికి రాసి పెట్టిందో. మరి మీరేం కోరుకుంటున్నారు? మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనుకుంటున్నారు? నాకు కాబోయే భర్త మహాశివుడు లాంటి భర్త కావాలి, ఆ శివయ్య లాంటి భర్త కావాలి. శివయ్యకి ఏమీ ఉండదు తెలుసు కదా, కైలాసంలో ఉంటారు. పార్వతీదేవి ఉంది కదా, ఆయనకి పార్వతీదేవి ఉంది కదా, అంతేనా? ఆయన ఆస్తి ఆమె కదా, ఏమీ లేకపోయినా పర్వాలేదు. అదే కదా. అందరూ చూడండి, ట్రై చేసుకోండి. తనకి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తున్నారు ప్రశాంతి. ఇంకా చెప్పండి ప్రశాంతి. ఏమీ లేకపోయినా అంటే మినిమం ఈ జనరేషన్ బట్టే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళు ఎలా ఆశపడుతున్నారో నాకంటూ ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఆ శివయ్య లాంటి భర్త కావాలి అని చెప్పేసి.